బిగ్ బాస్ మూడో సీజన్ ఆసక్తికరంగా కొనసాగుతుంది. బుధవారం నాటి 18వ ఎపిసోడ్లో ఇంటి సభ్యులకు బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ రచ్చరచ్చ అయింది. గాజు పెట్టెలో ఉన్న డబ్బులను కొట్టేయడానికి శ్రీముఖి డంబెల్తో అద్దాలను పగలగొట్టగా రవికృష్ణ చేత్తోనే అద్దం పగలగొట్టి డబ్బులు తీసే ప్రయత్నం చేశాడు. దీంతో ఆయన మణికట్టు గాయమైంది. ఈ విషయంలో రోహిణి మినహా మిగిలిన సభ్యులంతా శ్రీముఖిని తప్పుపట్టారు. ఆమె వల్లే రవికృష్ణకు గాయమైందని నిందించారు. బిగ్ బాస్ రవికృష్ణను మెడికల్ రూమ్లోకి పంపి వైద్యం కూడా అందించారు. అక్కడితో ఎపిసోడ్ ముగిసింది. అయితే ఇక గురువారం నాటి 19వ ఎపిసోడ్లో ఈ టాస్క్ గురించి ప్రధాన చర్చ జరిగింది. ఇంటి సభ్యులు చర్చను సీరియస్గా తీసుకున్న బిగ్ బాస్ వారికి క్లాస్ పీకారు. కన్ఫెషన్ రూమ్కి వెళ్లిన రవికృష్ణ ఈ విషయంలో తన తప్పు ఉందని బిగ్ బాస్కి క్షమాపణ చెప్పారు. అయితే అద్దం పగలగొట్టమని రవికృష్ణను ప్రోత్సహించిన శ్రీముఖి చర్యను బిగ్ బాస్ తప్పుపట్టారు. దీనికి శిక్షగా వచ్చే వారం ఎలిమినేషన్ కు శ్రీముఖిని బిగ్ బాస్ నుండి నేరుగా నామినేట్ చేశారు. బెడ్ పై వరుణ్ సందేశ్ ఛాతిపై వాలిన వితికా షేరు కంటతడి పెట్టుకుంది. ఒకటే ఏడుపు. అసలు ఎందుకు ఏడుస్తున్నావు అంటూ ఆమెను రాహుల్ ఓదార్చాడు. టిష్యూలు తీసుకొచ్చి కళ్ళు తుడిచాడు. టాస్క్ లో జరిగిన గొడవ గురించి తలుచుకొని ఏడుస్తున్నావా అంటూ వరుణ్ సందేశ్ తన భార్యను అడిగాడు. అవును అంటూ చిన్నగా వితిక తల ఊపింది. ఇక వరుణ్ రాహుల్ కలిసి వితికను ఓదార్చారు. టిష్యూకి మొత్తం లిప్టిక్ అంటుతుంది చెల్లెమ్మ అంటూ నవ్వించి ప్రయత్నం చేశాడు. ముందుగా ఆలీని బిగ్ బాస్ కన్ఫెషన్ రూమ్ లోకి పిలిచారు. ఈయనకు ఒక సీక్రెట్ టాస్క్ ఇచ్చారు. సీక్రెట్ టాస్క్ విజయవంతంగా పూర్తి చేస్తే తర్వాత వారం నామినేషన్ నుంచి సేఫ్ అవుతారని ఆలీకి బిగ్ బాస్ చెప్పారు. ఒకవేళ ఈ సీక్రెట్ టాస్క్ గురించి ఎవరితోనైనా చెప్తే తర్వాత వారం ఎలిమినేషన్ కు నేరుగా నామినేట్ అవుతారని ఆలీకి బిగ్ బాస్ వార్నింగ్ ఇచ్చారు. ఆ రాత్రి అందరూ పడుకున్న తర్వాత ఎవరి కంటపడకుండా ఒక సీక్రెట్ రూమ్ లోకి వెళ్లాల్సి ఉంటుందని ఆలీకి బిగ్ బాస్ చెప్పారు. ఆలీ తర్వాత పునర్నవిని బిగ్ బాస్ కన్ఫెషన్ రూమ్ లోకి పిలిచారు. ఆమె కూడా సీక్రెట్ టాస్క్ ఇచ్చారు. ఆలీకి చెప్పిన నిబంధననే చెప్పారు. ఆలీ రాత్రి సీక్రెట్ రూమ్ లోకి వెళ్ళమని చెప్పిన బిగ్ బాస్ పునర్నవిని తెల్లవారిన తర్వాత వెళ్ళమని ఆదేశించారు. రాత్రి అందరూ పడుకున్నాక 1:30కి సమయంలో ఎవరి కంటపడకుండా ఆలీ సీక్రెట్ రూమ్ లో వెళ్ళాడు. ఉదయం 7:30కి ఎవరు కంటపడకుండా పునర్నవి సీక్రెట్ రూమ్ లోకి వెళ్ళింది. ఇక ఉదయం 8 గంటలకి భారతీయుడు సినిమాలోని పాటను ప్లే చేశారు. ఈ పాటతో ఇంటి సభ్యులంతా నిద్రలేసి స్టెప్పులు వేసుకుంటూ కాలకృత్యాలు తీర్చుకున్నారు. అయితే ఆలీ పునర్నవి కనిపించకపోవడంతో రవికృష్ణ వాళ్ళని వెతకడం మొదలుపెట్టాడు. అలాగే రోహిణి కూడా నవి ఎక్కడ అంటూ అందరినీ అడిగింది. కానీ వారిద్దరు ఎక్కడ కనిపించకపోవడం ఇంటి సభ్యులకు ఇది మిస్టరీగా మారింది. అయితే ఎవరు పెద్దగా కంగారు పడలేదు. బిగ్ బాస్ వాళ్ళని ఎక్కడో దాచి ఉంటారని అనుకున్నారు. ఆలీ పునర్నవి సీక్రెట్ రూమ్ లో నుంచి బయటకు వెళ్లాలంటే ఇంటి సభ్యులు 2 త్యాగాలను సూచించాలని బిగ్ బాస్ వాళ్ళని అడిగారు. దీంతో వారిద్దరు చెప్పులు పెరుగు చెప్పారు. ఆ తర్వాత హౌస్ మేట్స్ అందరినీ బిగ్ బాస్ లివింగ్ రూమ్ లోకి పిలిచి ఆలీ పునర్నవి మళ్ళీ ఇంట్లోకి రావాలని ఎంతమంది కోరుకుంటున్నారని అడిగారు. హిమజ, బాబా భాస్కర్ తప్ప మిగిలిన సభ్యులంతా ఆలీ పునర్నవిని మళ్ళీ రావాలని కోరుకున్నారు. అయితే ఎవరైతే వాళ్ళిద్దరు రావాలని కోరుకుంటున్నారో వాళ్ళు 2 త్యాగాలు చేయాల్సి ఉంటుందని బిగ్ బాస్ చెప్పారు. ఇంట్లో చెప్పులు వేసుకోకూడదని, భోజనంలో పెరుగు ఉండదని తెలిపారు. అలాగే మగ సభ్యులు 4 మ్యాట్రిసెస్ రవికి ఇచ్చినవి కాకుండా పాలు, గుడ్లు స్టోర్ రూమ్ లో పెట్టాలని కండిషన్ పెట్టారు. దీనికి వారు సమ్మతించారు. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.